ఆకాశవాణి జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డైరెక్టర్ ఆఫ్ జూ పార్క్స్ డాక్టర్ సునీల్ ఎస్ హైర్మత్ ఐఎఫ్ఎస్ గారితో సంభాషణ వింటారు. మోడరేటర్ శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో జంతు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే అంశంపై నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ అంశంపై చర్చించడానికి డాక్టర్ సునీల్ ఎస్ హైర్మత్ ఐఎఫ్ఎస్, డైరెక్టర్ జూ పార్క్స్ అండ్ డైరెక్టర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్, తెలంగాణ. నమస్కారం అండి. జంతు సంరక్షణ అనేది ప్రతి పౌరుడి బాధ్యత అనే అంశాన్ని, దానికి సంబంధించిన పలు విషయాల్ని మన శ్రోతలతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సునీల్ గారు. ముందుగా జంతువుల ప్రదర్శనశాలలో మీరు డైరెక్టర్ గా 6 జూస్ ని మీరు ఇప్పటిదాకా మేనేజ్ చేస్తున్నారు. మనకి తెలంగాణలోని జంతు ప్రదర్శనశాలలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? మొత్తం జంతువుల సంఖ్య ఎంత ఉన్నది? ప్రతి జాతిలో కూడాను ఉన్న సగటు జంతువుల సంఖ్య ఎంత ఉండొచ్చండి? నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేది 1963లో ఎగ్జిబిషన్ కి వచ్చింది. ప్రజెంట్లీ మనము జంతువు ఎన్ని ఉన్నాయంటే 195 ప్రజాతిలు మనకి ఈ జూలో కనిపిస్తాయి. దీంట్లో విడివిడిగా మనం చూసుకుంటే మ్యామల్స్ ఒక 51 స్పీసీస్ ఉన్నాయి. తర్వాత పిట్టల్లో 107 రకాల పిట్టలు మన దగ్గర ఉన్నాయి. అండ్ రెప్టైల్స్ లో మనం 35 రకాల ఇక్కడ ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ అంటే ఇండియాలోనే ఒక్కటే జూ ఇక్కడ మన కప్పల్ని, 2 రకాల కప్పల్ని మనం ప్రదర్శిస్తున్నాం ఇక్కడ. అలాగే మన ప్రదర్శనశాలలో ఉన్న స్థానిక జాతులు ఎన్ని ఉన్నాయి? అందులో విదేశీ జాతులు ఎన్ని ఉన్నాయండి? స్థానిక జాతుల సంరక్షణకు, అలాగే విదేశీ జాతుల సంరక్షణకు, వాటిని మళ్ళీ విదేశీ జాతులు ఎందుకంటే ఇచ్చే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మన దగ్గర తీసుకొస్తారు. వీటికి మీరు ఇచ్చే ప్రాధాన్యం ఈ విధంగా ఉందండి. సెంట్రల్ జూ అథారిటీ అనేది అన్ని గైడ్ లైన్స్ జూస్ కి ఎట్లా ఉండాలి, ఏమేమి బాధ్యత మనం ఉండాలి, పారామీటర్స్ ఏమి ఉండాలి అనేది ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది ఉంది. దాని ప్రకారంగా మనకి లోకల్ ప్రజాతిలే మనం ఎక్కువ పెట్టాలనేది ఉంటుంది. 80-20% మనం పెట్టుకోవాలి. దాంట్లో మన నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 137 ప్రజాతిలు మన లోకల్ స్థానిక ఉన్నాయి. అట్లనే మన బయట దేశంలో ఉన్నవి 58 రకాల ఎగ్జాటిక్ స్పీసీస్ మన జూలో కనిపిస్తున్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లాంటి మీరు చర్యలు తీసుకుంటున్నారు? కన్జర్వేషన్ అంటే మెయిన్లీ మనము ఈ జూలో మన మ్యాండేట్ ఏమంటే మనం డెక్కన్ పెనిన్సులాలో ఉన్న స్పీసీస్ ని ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలో ఉన్న స్పీసీస్ పైన ఎక్కువ మనము గమనం ఇస్తాం. సో దీంట్లో ఎక్సిటివ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అంటే జూ అంటే ఓన్లీ ప్రదర్శనలే కాదు, మనము దాన్ని వచ్చే తరాలకను ఇంకా వచ్చేటట్టు దాన్ని పెంచుతాం. వాళ్ళు ఓన్లీ అనిమల్ డిస్ప్లే దాకా ఉండి దాన్ని మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తాము. దాని కొరకు మనము మేజర్గా వీఆర్ నోన్ ఫర్ రేర్, ఎండేంజర్డ్ ఇట్లాంటి స్పీసీస్ ను ప్రైమ్ ఫోకస్ గా పెట్టుకొని బ్రీడింగ్ చేస్తాం. మన జూలో చూస్తే ఏషియాటిక్ లయన్స్ ను అంటే యూజువల్ ఏముంటాయి, లయన్స్ లో ఆఫ్రికన్, ఏషియాటిక్ అనేది 2 రకాలు ఉన్నాయి. మన ప్రజాతి అంటే ఏషియాటిక్ లయన్స్, దానికి ప్రాధాన్యత ఇస్తూ దాని బ్రీడింగ్ మనం సక్సెస్ఫుల్ గా చాలా సారి చేస్తున్నాం. దాని తోడుగా రాయల్ బెంగాల్ టైగర్ ను చాలా వంశాలు ఇక్కడ మనకి వచ్చినాయి. దాని తోడుగా రీసెంట్ గా అంటే మనం చూస్తే ఇండియన్ గ్రే వుల్ఫ్ మనకి ఈ తోడేలు అనేది నశించిపోతుంది న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్ లో. సో దీన్నే మనము స్పెసిఫిక్ గా గమనం ఇచ్చి దీన్ని బ్రీడ్ చేస్తున్నాం. ఇండియన్ గార్, తర్వాత ఇండియన్ మౌస్ డియర్ అనేది మనకు స్పెసిఫిక్ గా మన జూలో సీజర్ డే ప్రాధాన్యతతో వచ్చిన ఒక స్పీసీస్ ఇదిగో చేస్తున్నాం. బ్రో యాంట్లర్ డియర్ ఆర్ మణిపూర్ డాన్సింగ్ డియర్ ని ఇక్కడ బ్రీడింగ్ చేశాము. 4 హార్న్ యాంటీలోప్స్, ఆక్ డియర్స్, బాకింగ్ డియర్, బ్లాక్ బక్ రకాల ఇట్లాంటి డియర్ జాతులు చేశాము. ఇంకొక ప్రాధాన్యత ఏమంటే మన దగ్గర సారస్ క్రేన్ వన్ ఆఫ్ ద జూస్ అంటే యూజువల్లీ ఇది జూలో అంత బ్రీడింగ్ చేసేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బికాస్ స్పెసిఫిక్ మేల్ అండ్ ఫీమేల్ మనకి పేరింగ్ ఉండాలి, అన్డిస్టర్బ్డ్ ఇది ఉండాలి. కాబట్టి మనం ఒక జూ వేర్ వీఆర్ బ్రీడింగ్ సారస్ క్రేన్స్ ప్రాపర్లీ. అదర్ పిట్టల్ జాతిలో రకరకాల రెప్టైల్ జాతులను మనం ఇక్కడ బ్రీడింగ్ చేస్తున్నాం. డాక్టర్ సునీల్ గారు, ఇప్పుడు మీ అండర్లో తెలంగాణలో ఎన్ని జూలు ఉన్నాయి? ఆ జూలని ముఖ్యంగా వాటిని మేనేజ్ చేయడానికి ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటుంటారు? ప్రస్తుతానికి యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ జూ పార్క్ ఆర్ మెంబర్ సెక్రటరీ ఆఫ్ జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 6 జూస్ మన తెలంగాణలో ఉన్నాయి. దీంట్లో యాజ్ ఎ ఎక్స్పర్ట్ మెంబర్ ఈ అన్నిటికీ టెక్నికల్ గైడ్ లైన్స్ అనేది మనం మెయిన్ చూస్తాం. మనకున్నది ఇంకా ఆఫ్టర్ నెహ్రూ జూలాజికల్ పార్క్ తర్వాత కాకతీయ జూలాజికల్ పార్క్ అట్ వరంగల్ ఉంది. సో ఇది మనకి స్మాల్ జూలో ఇప్పుడు ప్రెసెంట్లీ ఉంది. దీన్ని మీడియం జూగాను మనము అప్గ్రేడ్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. అక్కడ ఉన్న స్పీసీస్ ని పెంచడం కానీ ఫెసిలిటీస్ ని పెంచడం ఇట్లాంటి చేస్తూ, అంటే రీసెంట్ గా అక్కడ టైగర్ డిస్ప్లేను మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు అక్కడ లేకుండే. ఇంకా మనకు నెక్స్ట్ కరీంనగర్ లో ఉంది, షామీర్పేటలో ఉంది, మహబూబ్ నగర్ లోనూ ఉన్నాయి.
దీంతో పాటు మీరు ఎందుకంటే మేనేజ్మెంట్ చేస్తూ అన్ని చూసి నేను ప్రజల్లో కూడా, ఎందుకంటే జంతు సంరక్షణ రాను రాను అన్నట్టుగా కొన్ని స్పీసెస్ అంతరించిపోవడం, కొన్ని మనకి అందుబాటులో లేకపోవడం, ఇటువంటి పరిస్థితి తలెత్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల్లోని ఎటువంటి అవగాహన కార్యక్రమాలు, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలని చెప్తున్నారు? అంటే మేజర్గా మనకి స్పెషల్గా వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. జూ అనేది జస్ట్ డిస్ప్లే లేదు అంటే ఇంతకుముందు తమరికి చెప్పాను. మెయిన్ మ్యాండేట్ చూస్తే మనము కన్జర్వ్ చేస్తాం, ఉన్నది ఏముందో అది బతికిస్తాం, దాన్ని బ్రీడ్ చేస్తాం, అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ని ఇక్కడ ఉత్పత్తి చేయడానికి. తర్వాత థర్డ్ మేజర్ మ్యాండేట్ మనకి ఎడ్యుకేషన్. బికాజ్ ఇన్ని రకాల జంతువులు ఒక్క ప్లేస్లో దొరకాలంటే జూ తప్ప ఎక్కడ దొరకదు. అడవిలో లేదా టైగర్ రిజర్వ్స్ ఉండనివ్వండి, శాంక్చురీస్లో మనం వెళ్తేనో హార్డ్లీ మనకి 5-10 రకాల ప్రజాతులు మనం చూడొచ్చు. వేరే దేశంలో ఉన్నవి మనం చూడలేం. యూజువల్లీ మనము టెక్స్ట్ బుక్ లో చదివి ఉంటే జీ ఫర్ జీబ్రా అంటే చదివి ఉంటాం, కానీ అది ప్రత్యక్షంగా చూడాలి అంటే జూకే వచ్చి రావాలి. అండ్ ప్రత్యక్షంగా చూసిందే మనకి వేరే అనుభవం ఉంటాయి. సో అట్లా మనకి ఈచ్ యానిమల్ ఇక్కడ డిస్ప్లేతో పాటు ఎడ్యుకేషన్లో రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకుంటాం. మేజర్గా ఏదైనా స్కూల్ మనకి మెయిన్ ఏమంటే యంగ్ జనరేషన్ అనేది చాలా ఫోకస్ చేస్తాం. స్కూల్స్ పిల్లలు అంటే వాళ్ళకి ఇది ఒక ఎక్స్కర్షన్ ఉండొచ్చు, బట్ ఒక ఎడ్యుకేషన్ యాక్టివిటీగానే తీసుకుంటాం కన్జర్వేషన్కి. బికాస్ పిల్లల మైండ్లో ఎప్పుడు వస్తుందో వాళ్ళే మనకి నెక్స్ట్ కాబోయే సిటిజన్స్. సో దాని కొరకు ఫ్యూచర్ జనరేషన్కి మనము ప్రాధాన్యత ఇస్తూ పర్టికులర్లీ స్కూల్స్ ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసుకుంటే మనకు దగ్గర జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఉన్నాడు, వాళ్ళకి స్పెసిఫిక్గా గైడ్ చేస్తూ ఇది ఎట్లా మనకి జంతువులు ఉన్నాయి, దీని ప్రాధాన్యత ఏమి, ఇది అడవిలో ఉంటే ఎలా ఉంటుంది, ఇది ఏం తింటది, ఎలా బతుకుతుంది, ఇది నశించిపోతే ఏమవుతుంది, ఇట్లాంటి అన్ని అంశాలు ఎలా ఇది భాగం అనేది మీరు వివరిస్తారు. అవును, అది ఎకలాజికలీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ అనిమల్ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్తాము. దానివల్ల మనకి మెయిన్ ఫోకస్ అనేది ఇక్కడ వస్తాయి. దాని తోడుగా మనకి కొత్తగా మనం సమ్మర్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం, వేరే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఇది మెయిన్ గా మనము 6th స్టాండర్డ్ అండ్ అబోవ్ వాళ్ళకే ఇక్కడ ఇచ్చాము. బికాస్ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది అవుతుంది కాబట్టి వాళ్ళని మనము ఈ ఆంబిట్లో తీసుకున్నాము. వీళ్ళకి ఎండ్ టు ఎండ్ అంటే జూ అంటే ఏమి, ఎట్లా ఇది ఫంక్షన్ చేస్తుంది, దెన్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం ఏమేం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ లో ఇదన్నీ చూస్తారు. కొన్ని జంతువులు గాను వాళ్ళ చేతిలో ఫీడింగ్ చేస్తాం, అంటే ఇది హార్మ్లెస్ అనిమల్స్ ఏముంటాయి వాళ్ళతో వాళ్ళ చేతిలో ఏదైనా అంటే మనకు ఇచ్చే ఫీడ్ ని వాళ్ళు చేస్తారు. సో ఆ అనుభవము డిఫరెంట్గా ఇస్తాం కాబట్టి ఇది ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మనకి చాలా క్లిక్ అవుతుంది. ఈ అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న వన్యప్రాణులు జూలో ఏమున్నాయి, అట్లే వాటి సంరక్షణలో జూ పోషిస్తున్న పాత్ర ఏమిటి, వాటిని పరీక్షించడానికి చేస్తున్న సంతానోత్పత్తి కానీ మీరు ఇందాక చెప్పారు, ఇతర కార్యక్రమాలు పురోగతి వివరాలు మాకు ఒకసారి మా శ్రోతలకు వివరించగలరండి? మనము రకరకాల జంతువులు చెప్పాను ఇప్పటిదాకా. మెయిన్గా అంటే మనకి కన్జర్వేషన్ ప్రోగ్రాంలో ఎండేంజర్డ్లో మౌస్ డియర్ తర్వాత వల్చర్ ఈ 2 రకాలని సెంట్రల్ జూ అథారిటీ మనకి స్పాన్సర్ చేసి ఇక్కడ బ్రీడింగ్కి అప్పగించింది. మౌస్ డియర్లు మనం చూస్తే 2010లో మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాదాపు 564 మౌస్ డియర్స్ని ఇక్కడ మనం బ్రీడ్ చేసాం. దీంట్లో దాదాపు 260 దాకా మనం అడవిలో మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేసాం. ఇలా కన్జర్వేషన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ రీఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ భాగం. మనం ఇక్కడ పెంచుతూ అడవిలో అది తగ్గినాయి కాబట్టి అక్కడ మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయడానికి చేస్తున్నాం. తెలంగాణలోనే ఒక 7 డిఫరెంట్ ప్లేసెస్ లో ఇవి మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేసాము. దీని తోడుగా అనిమల్ ఇక్కడే సీమితంగా లేకుండా డిఫరెంట్ చూసుకున్నాం, మనం ఇది షేర్ చేసుకున్నాం ఈ అనిమల్స్ని. సో దాదాపు ఇప్పుడు దాకా మనకి ఈవెన్ 102 or 101 అనిమల్స్ మనకి ఉన్నాయి జూలో, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. అండ్ దీని తోడుగా మనకి వల్చర్లో 2 ప్రజాతులు ఇక్కడ మనకు ఉన్నాయి. ఒకటేమో పాతది కన్జర్వేషన్ బ్రీడింగ్లో ఉన్నవి ఓల్డ్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకి లాంగ్ బిల్డ్ వల్చర్ అనేది జటాయు కన్జర్వేషన్ హర్యానా నుంచి రీసెంట్గా వచ్చినాయి. 5+5 అంటే 10 బర్డ్స్ వచ్చినాయి. ఆ కన్జర్వేషన్ ప్రోగ్రాము ఇప్పుడు మనకి నడుస్తుంది. ఇప్పుడు మీరు కొత్త యానిమల్స్ వచ్చినప్పుడు ప్రజల్లో కూడా ముఖ్యంగా పిల్లల్లోని మీరు ఏ విధంగా వాళ్ళు వచ్చి దీని గురించి తెలియజేస్తారండి? అన్ని అనిమల్స్లో యూజువల్లీ ఏమంటే మేజర్ అనిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కీపర్ టాక్ అనేది పెడతాం. వారానికి ఒక్కొక్క అనిమల్ని ప్రాధాన్యత ఇస్తూ 11 గంటలకు కానీ ఇట్లా అంటే మేజర్ ఎప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంటారో అప్పుడు ఒక అరగంట అక్కడ ఉన్న అనిమల్ని ఎవరు పోషిస్తుంటారో వాళ్ళు అనిమల్ కీపర్ అండి. కీపర్ టాక్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నాడు. అండ్ ఈచ్ జూలో మనకి ఒక్కొక్క అనిమల్ అంటే మేజర్ అనిమల్ ఉంటే దానికి పేర్లు ఉంటాయి. ఇప్పుడు రైనోసరస్ అంటే సూరజ్ అంటే పిలిస్తే అది మన దగ్గరికి వస్తుంది, దానికి చెరుకు ఇస్తాడు. తర్వాత పబ్లిక్ కి ఏమేమి ఇది ఎట్లా ప్రాధాన్యత, వైల్డ్ లో ఏముంది, ఇక్కడ ఎట్లా వచ్చింది, ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. అంతే వాళ్ళు అది ఏమేమి తింటది, ఇక్కడ ఏమేమి చేస్తున్నా, దాని బరువు ఎంత ఉంటది, దాని స్ట్రెంగ్త్ ఏమి, ఇట్లాంటిది అన్ని ప్రజలకి చెప్తారు. ఆ తర్వాత పిల్లలు కానీ
కానీ వేరే పబ్లిక్ వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని అక్కడ చెప్తారు. వాళ్ళ తోడుగా మనము ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, బయాలజిస్ట్ అకంపెనీ చేస్తారు. సో టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అప్పుడు చెప్పి ఇట్లా మనము అందరికీ ఈ కొత్త అనిమల్ ఉంటేను, మేజర్ అనిమల్ ఉంటేను దాని గురించి పబ్లిక్కి చెప్పడానికి వ్యవస్థ ఇక్కడ చేసుకున్నాం. ఇటీవల చేసిన దాంట్లోని సంస్కరణలు కొన్ని తీసుకొచ్చే జూలోని మరింత యానిమల్ ప్రొటెక్షన్ కానీ కన్జర్వేషన్ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ మాస్ డీర్ సంతానోత్పత్తి కార్యక్రమం సాధించిన విజయాలేంటి, ప్రస్తుతం వాటి సంఖ్య ఎంతవరకు పెరిగిందని మీరు తీసుకున్న చర్యల వల్ల? ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకి మేజర్గా ఇనీషియలీ మనం ఓన్లీ 6 అనిమల్స్తో స్టార్ట్ చేసి 564 డియర్స్ దాకా ఇక్కడ మనం పెంచాం. దీంట్లో మనకి సక్సెస్ అంటే మేజర్గా ఫస్ట్ డే మౌస్ డియర్ గురించి పెద్ద మనకి రీసెర్చ్ లేకుండే. ఇక్కడను CCMB ప్లస్ మన బయాలజిస్ట్ మన స్టాఫ్ కలిసి చాలా ఫస్ట్ టైం కొన్ని టాపిక్స్ గురించి మౌస్ డియర్ గురించి రాశారు. ఇది ఇంటర్నేషనల్ జర్నల్స్లో మనం పబ్లిష్ అయినాయి. సో దీంట్లో మేజర్గా అంటే ఇది ఏం తింటది, దీనిది బిహేవియర్ ఏది. యూజువల్లీ ఏమంటే ఇది చాలా షై అనిమల్ అంటాం అండ్ చాలా పుట్టిగా ఉంటుంది, వెరీ స్మాల్. అండ్ ఇది డియర్ అంటాం కానీ డియర్ జాతిలో రాదు. సో అట్లా రకరకాల ఉన్నాయి. అండ్ ఈవెన్ బ్రీడింగ్లోనూ హై ఫికండిటీ ఉంది కానీ భయస్థలో ఉంటుంది, స్పెసిఫిక్ ఫీడర్ ఉంటుంది, స్పెసిఫిక్ ఆహారమే తింటుంది, లైక్ యంగ్ షూట్స్, వెజిటేరియన్ ఇది. బట్ ఏమంటే స్పెసిఫిక్ అంటే చూస్ ఈటర్ అంటాం, ఇది ఏది దొరికింది తినదు. సో దాని ఒకటి. తర్వాత ఇది చాలా చిన్నగా ఉంది, అంటే ఎవరైనా వస్తే ఏదైనా భయపడి అక్కడే నిల్చోముంటుంది. ఇది ఈజీ టు బీ హంటెడ్. సో దాంతోనే ఇది నశించిపోతుంది. దాని కొరకు మనము ఇట్లాంటి స్టడీ చేసి చాలా పబ్లికేషన్స్ అయినాయి, జెనెటిక్ స్టడీస్ అయినాయి. దీంతో ఇచ్చిన కాంట్రిబ్యూషన్ మనం చాలా అంతా చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు ఎందుకంటే కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాటి ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలకి అక్కడ ప్రొఫెసర్స్తోనే మీరు ఏ విధంగా టైఅప్ చేసుకుంటారు? మేజర్గా మనకి కమిటీ అనేది ఉంటుంది, హెల్త్ అడ్వైజరీ కమిటీ. ఈ కమిటీలో మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. యూజువల్లీ మనం చెప్పేది ఏమంటే వేరే జూస్కి మన జూకి తేడా ఏమంటే సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉండనివ్వండి, స్టేట్ ఆర్గనైజేషన్స్ చాలా మనకి దగ్గరలోనే ఉన్నాయి. సో దాంతో మనము ఇట్లా కొలాబరేషన్స్ చాలా చేయగలిగాం. CCMB, VBRI, వెటనరీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. ఆ తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఇండియన్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ICRది చాలా ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీట్ రీసెర్చ్, దెన్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇది మనకు సంబంధించినవి చాలా ఉన్నాయి. దీంతో కొలాబరేషన్స్ అంటే మనము మెయిన్గా ఎవ్రీ 6 months ఈ అడ్వైజరీ కమిటీ మీట్ అవుతుంది, ఇంక్లూడింగ్ మనము సాయిల్ హెల్త్ గురించి ఇట్లాంటి అందరినీ పిలుస్తాం. సో అందరినీ పిలిచి ఈ ఉన్న ఫస్ట్ డయట్ ఏముంటుందో, మెయిన్ వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉంటారు, ఈచ్ అనిమల్ స్పెషలిస్ట్ అని ఉంటారు. అట్లాంటి వాళ్ళని కన్సల్ట్ అవుతూ మనం ఏం ఇప్పుడు ఇస్తున్నాం, వేరే మేజర్ జూలో ఏం ఇస్తున్నారు, మనం దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి, కంపేర్ చేసుకుంటూ దీంట్లో ఏం అడిషన్ చేయాలి, ఏం అయింది, ఆ తర్వాత పాస్ట్ 6 monthsలో ఏం డిసీజెస్ వచ్చినాయి, దానికి మనం ఏం తీసుకున్నాం, ఫ్యూచర్లో మనం ఏం తీసుకోవాలి, డిసీజెస్ ఏం కొత్తగా వచ్చినాయి, దానికి మనం ఏం ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఇక్కడ డిస్కషన్స్ అవుతాయి. వాటి వైద్య పరీక్షలు అవి హౌ ఆఫెన్ మీరు చేపిస్తారండి? ఆఫన్గా అంటే యూజువలీ ఇక్కడ 2 types ఆఫ్ థింగ్స్, అంటే ప్రొఫిలాక్టిక్ మెజర్స్ అంటాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అనేది మెడిసిన్లో చాలా ఒక ప్రాధాన్యతమైన అంశం. రాకముందే మనం అడ్డుకోనేదే మెయిన్ ఇష్యూ. సో ప్రొఫిలాక్టిక్ మెజర్గా మనము అది అన్ని క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, దానిలో హై క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ నైట్ హౌసెస్ అంటే ఉండే ప్రదేశాన్ని మెయింటైన్ చేసుకోవడమే ప్రాధాన్యత ఇస్తాం. రాకుండాను వ్యాక్సిన్స్ ఇవ్వడం, డీవర్మింగ్ చేయడం, ఇట్లాంటి ముందే తీసుకుంటాం. ఇది ప్రొఫిలాక్టిక్ మెజర్స్. వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఏ స్పెషలైజ్డ్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ కమ్ రెస్క్యూ సెంటర్. సో అక్కడ మనకి ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు, అడిషనల్ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్, 2 JVOలు, 2 పారావెట్స్. హైదరాబాద్ జూలోనే ఇట్లా ఉన్నారు. వరంగల్లో అయితే ఒక్కటే వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ఉన్నారు అండ్ కన్సల్టింగ్ డాక్టర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే అక్కడను వరంగల్లోనూ ఒక వెటనరీ కాలేజ్ ఉంది దగ్గరలో. సో అక్కడను వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. ఇట్లా నియర్ బై వెటనరీ వాళ్ళ కాలేజెస్ లా లేదా వెటనరీ డిస్ట్రిక్ట్ వెటనరీ ఆఫీస్ నుంచి మనం హెల్ప్ తీసుకుంటారు. అండ్ కొన్ని వైల్డ్ లైఫ్ లో కొంచెం తక్కువ అవేర్నెస్ ఉన్నవాళ్ళు లేదా ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడునో మనం రోపించేసుకుంటాం. సో దీని తోడుగా మనము ఈవెన్ వేరే వేరే జూ వాళ్ళతోనూ అసోసియేటెడ్ ఉంటాం. ఎప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళతో మాట్లాడుకుంటాం. అండ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ వరల్డ్ మనము ఇంటర్నేషనల్ జూస్ లేదా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తోనూ చాలా సారి కన్సల్ట్ అయ్యాం. కంపల్సరీగా అంటే టైం లైన్ చూసుకొని ఒక్కొక్కసారి వీడియో కాలింగ్ తో అనిమల్ ని చూపిస్తూ ఇక్కడ లోకల్ వెటర్నరీ వాళ్ళని ఆ సిగ్నల్స్ లేదా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ సజెషన్ ఇవ్వడం. వైద్య సలహాలు అక్కడి నుంచి వచ్చినాయి మనకి చాలా సారి. మెయిన్లీ ఎలిఫెంట్స్ ఉండనివ్వండి, మనకి అల్దబ్రా టార్టాయిస్ ఉండనివ్వండి, గెలపగోస్ టార్టాయిస్. అప్పుడు మనకి ఇంటర్నేషనల్ కన్సల్టేషన్స్ చేసుకున్నాం.
అట్లాగే సార్ మనకి ఇప్పుడు ఈ దేశంలో మొట్టమొదటిసారి ISO సర్టిఫైడ్ జంతు ప్రదర్శనశాలగా మన జూ గుర్తింపు పొందింది. దేశంలోని తొలి ISO సర్టిఫికేట్ పొందిన జూగా గుర్తింపు సాధించేందుకు ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు మీరు అమలు చేశారండి? మెయిన్గా అంటే ఫస్ట్ టైం ISO జూకి రావచ్చా అనే అంశం ఉండే. కంటిన్యూస్గా మనము కాన్సిక్యూటివ్ 6th ఇయర్ ఈ ISO తీసుకున్నాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేషనల్ దీని నుంచి వచ్చారు, చూసారు ఎట్లా ఇది. దీంట్లో 3 రకాలు ఉంటాయి మనకి. ISO 9001 అంటే క్వాలిటీ మేనేజ్మెంట్. దీంట్లో ఫ్రమ్ అనిమల్ కేర్ నుంచి విజిటర్ కేర్ అంటే టికెటింగ్ అన్ని అంశాలు దీంట్లో చూస్తాం. రెండోదంటే ISO 14001 ఇది ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే లీగలీ మనం కంప్లైంట్ ఉన్నామా, సస్టైనబుల్ ఉన్నామా, ఇవన్నీ చూస్తారు. ఈ అదనంగా ఈసారి మనము 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ అనేది ఫస్ట్ టైం మనకు వచ్చింది. బికాస్ కన్సిక్యూటివ్ గా 6th టైం వీఆర్ మెయింటైనింగ్ దట్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే థర్డ్ పార్టీ వచ్చి మన అన్ని అంశాలని చెక్ చేస్తుంది దీంట్లో. అంటే బీట్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నాను. అంటే అనిమల్ కేర్, అది ఫుడ్ ఎట్లా వచ్చింది, ఫుడ్ ఎట్లా స్క్రీన్ చేస్తున్నాం, దాన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నాం, ఈచ్ అనిమల్ కి ఎట్లా వెళ్తుంది, అక్కడ ఉన్న వాసవాయే నైట్ హౌసెస్ ఎట్లా క్లీన్ ఉంచుతున్నాం, డ్రింకింగ్ వాటర్ ఎలా ఇస్తున్నాం, స్టాఫ్ హైజీన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఏం కేర్ తీసుకుంటున్నాం, విజిటర్ కి ఏం మనం కేర్ తీసుకుంటున్నాం, మన గార్డెనింగ్ ఎలా ఉంది, ల్యాండ్స్కేపింగ్ ఎలా ఉంది. అండ్ ఇంకొకటి మన దగ్గర ఫాడర్ ప్లాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫీడ్ స్టోర్ కి ఒక్కొక్కసారి 60% మనకు అవసరమైన ఫుడ్ ని మనమే గ్రో చేస్తాం, వేరేది బయట నుంచి వస్తుంది. మేజర్ గా మీట్ ఉండొచ్చు, కొన్ని ఫ్రూట్స్ నట్స్ ఏముంటాయి బయట నుంచి వస్తాయి, గడ్డి, కొన్ని పండ్లు, కొన్ని వెజిటేబుల్స్ మనము పెంచుతాం ఈ ఫాడర్ ప్లాట్ లో. మన ఒక 10 ఎకరాలది భూమిలో టోటల్ మన కల్టివేషన్ చేసుకొని. ఇక్కడ నేను అదే చెప్పినట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రిసర్చ్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వీళ్ళు చాలా మనకి ఫాడర్ రీసెర్చ్, వాళ్ళ సలహాలు ఉంటాయి. వాళ్ళ కొన్ని కొత్త వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఇస్తారు, లేదా ఇది పెంచితే బాగుంటుంది, ఇది క్వాలిటీ బాగుంటుంది, దీంట్లో ఈ ప్రోటీన్ లేదా వేరే అంశాలు ఎక్కువ ఉంటాయి, ఇట్లాంటిది ఇవ్వండి ఈ యానిమల్ కి. ఈ సలహాలు దాన్ని బట్టి గ్రో అప్ చేస్తాం, మనం ఇక్కడ తీసుకుంటాం. ఈవెన్ వెరైటీస్ మునుగాను మనం తెస్తే ఏది మంచి వెరైటీ, ఏది తొందరగా అట్లాంటివి చూసుకుంటాము. జంతువుల ఎన్క్లోజర్లు కానీ జంతువుల సంరక్షణలో ఎలాంటి అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తున్నారు? ఈ విషయంలో ఏమైనా సవాళ్ళు ఎదురవుతున్నాయి మీకు ప్రాక్టికల్గా? మనము యాక్చువల్లీ ఇది ఒక్కటే మనం అనుకోలేదు, ISO ఒక్కటే ఇక్కడ సీమితంగా లేము. మనము వాజా అనేది వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్ అనేది ఉంది. దానికును ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. దానికి మనం మెంబర్ అవ్వాలా అంట వీ హ్యావ్ అప్లైడ్. దాని కొరకు ఆ క్వెస్ట్ లో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని మనం అంశాలని మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. యూజువల్లీ చూస్తే ఈవెన్ సింగపూర్ నుంచి ఒక డైరెక్టర్ గారు వచ్చినప్పుడు మనదన్ని చూసి యు ఆర్ మచ్ బియాండ్ అన్నారు. బికాస్ సింగపూర్ జోన్ అనేది చిన్నగా ఉంది, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ 25 ఎకరాలది, బట్ మనది 380 ఎకరాల ఏరియా. సో ఇంత పెద్ద ఏరియా మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నాము, అండ్ ఈచ్ అనిమల్ కి మీరు ఇంత స్పేస్ ఇస్తున్నారు, ఇంత ఎన్రిచ్మెంట్ చేస్తున్నారు, సో మీరు బాగానే చేసుకుంటున్నారు అంటే అంటున్నారు. సో అందుకే మనము వాజాకన్ అప్లై చేసాం, బట్ ఇది ఇంకా కన్సిడరేషన్ లో ఉంది. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లీ విల్ బి ఆల్సో మెంబర్ ఆఫ్ వాజా అట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అలాగే జంతు ప్రదర్శనలో మనకి జూ నిర్వహణకు ఎంత నిధులు మనకి జనరల్గా యాన్యువల్లీ కేటాయిస్తుంటారండి? వాటిని ఏ విధంగా సమీకరిస్తారు? ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొంత నిధులు అందుతుంటాయి మనకి. ఎందుకంటే ఈ స్పాన్సర్డ్ యానిమల్స్ని స్పాన్సర్ చేయడానికి ప్రజల్ని మనం ఎక్కువగా యాక్చువల్గా ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా మీరు నిర్వహిస్తున్నారండి? మనది జూ అనేది యాజ్ అ సొసైటీ మనం రన్ చేస్తాం. ఇదికి జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అంటే ఇంతకుముందు చెప్పాను. సో ఈ సొసైటీలో మనం ATG రిజిస్టర్డ్ సొసైటీ అండ్ మనము కామర్స్ మినిస్ట్రీతో మనము అంటే ఇన్స్టెడ్ ఆఫ్ NGO ఇఫ్ CSR వస్తే డైరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సర్టిఫై చేస్తాం. సో ఏమంటే యూజువలీ సెల్ఫ్ సఫిషియెంట్గానే మనం దాదాపు చేస్తున్నాం. అడిషనల్ అమౌంట్ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ మనము CSR మూలకంగా ఇట్లా అడుగుతుంటాం. అండ్ అడాప్షన్ అనేది ఒక స్కీమ్ ఉంది మనకి. అడాప్షన్ లో దాదాపు లైక్ మనము లాస్ట్ 3 years చూస్తే 23-24లో 40 అడాప్షన్స్ ఫర్ టు ద ట్యూన్ ఆఫ్ 1.12 crores దాకా అడాప్షన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది ప్రేమంతో. 24-25కి 57 అడాప్షన్స్ అయినాయి, వేరిన్ 1.27 crores మనకి చెల్లించారు. ఆ తర్వాత ఈ ఇయర్ మనం చూసుకుంటే 22 అడాప్షన్స్ ఇప్పుడు దాకా, ఈ నెల దాకా 93.5 లక్షలు దాకా ఈ ఇయర్ లో వచ్చింది. నంబర్ ఆఫ్ అడాప్షన్స్ పెరుగుతున్నాయి, అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో 2 రకాల వాళ్ళ పిల్లల బర్త్డే లేదా వాళ్ళ బర్త్డే ఏదో ఒక యానివర్సరీ అప్పుడు, లేదా అవుట్ ఆఫ్ కన్సర్న్ అండ్ లవ్ ఆల్సో దే అడాప్ట్. ఈ అడాప్షన్ లో వాళ్ళ పేర్లు అక్కడ పెడతాం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది అక్కడ ఎప్పుడు రిఫ్లెక్ట్ చేస్తాం, డిస్ప్లే చేస్తాము. దీని అదనంగా మనకి చాలా PSUs కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఇట్లా వాళ్ళ CSR ambit లో బియాండ్ CSR ambit లను మనకు సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో లాస్ట్ ఇయర్ మనం చూస్తే 13 కోట్ల దాకా CSR మనకి
వచ్చింది. సో దట్ వాస్ ఎ బిగ్ కాంట్రిబ్యూషన్, అడిషనల్ సపోర్ట్, బికాస్ మన జూ అనేది మోర్ దెన్ 63 years ఓల్డ్ నౌ. సో ఇక్కడ అన్ని ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో చాలా పాతవి. సో ఒక్కసారిని మనం రిప్లేస్ చేయలేం. చాలా మనకి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వాట్ ఎవర్ మన ప్లోడ్ అమౌంట్, వాట్ ఎవర్ గవర్నమెంట్ సపోర్ట్ ఈ అదనంగా చెయ్యాలంటే ఇట్లా బయట నుంచే సపోర్ట్ తీసుకుంటున్నాం. అట్లాగే మనకి ఇతర జంతువుల ప్రదర్శనశాలలో జంతువులు పరస్పర మార్పిడి అనేది సంబంధించి ఏమైనా మీరు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? అట్లాగే కొత్త జంతువులను ప్రదర్శనశాలకు తీసుకొచ్చేందుకు ఏ విధమైన పద్ధతులను మీరు అనుసరిస్తున్నారండి? మెయిన్గా మనకి అనిమల్ ఎక్స్చేంజ్ అనేది సెంట్రల్ జూ అథారిటీ చూస్తుంది. దీంట్లో మనకి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది, కలెక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. మాస్టర్ ప్లాన్లో ఈ అనిమల్సే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనే ఒక అప్రూవల్స్ వస్తుంది. అంటే మన కెపాసిటీ బట్టి వాళ్ళు ఇండికేట్ చేస్తారు. సో మనం ఏ అనిమల్ని ఎట్లా పెడుతున్నాం, ఎంత ఏరియాలో పెడుతున్నాం, ఇవన్నీ ఇండికేట్ చేయాలి. అది వెలెట్ చేసినాకనే వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు. ఇచ్చినాక ఇట్లా మనం చూస్తే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న 31 జూస్తో యాక్టివ్ మనము టాక్స్ అయినాయి. 9 జూస్తో ఆల్రెడీ ఎక్స్చేంజెస్ కంప్లీట్ అయినాయి. సో ఇంకా 3 జూస్ది అప్రూవల్స్ వచ్చినాయి యాక్టివ్గా, అదువే మనము ఎక్స్చేంజ్ చేస్తున్నాం. దీంతో కొత్త కొత్త అనిమల్స్ చాలానే వచ్చినాయి మనకి. మనం ఎడిషన్స్ చూసుకుంటే స్వాంప్ డియర్ ఉండొచ్చు, సయామీస్ క్రొకోడైల్, దెన్ లాంగ్ బిల్డ్ వల్చర్, దెన్ జీబ్రా, ఇట్లా కొత్త అనిమల్స్ మనకి వచ్చినాయి. ఈ విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఎందుకంటే అట్ ద సేమ్ టైం మీకు రెవెన్యూ జనరేషన్ కూడా సీజనల్గా వచ్చే విజిటర్స్ కాకుండా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏమైనా కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నారు? అట్లాగే ఈ డిజిటల్ టెక్నాలజీ మారుతున్న సాంకేతికతను మీరు ఏమైనా జూలో వినియోగించుకుంటున్నారు? కొత్త టెక్నాలజీ కంపల్సరీగా మనం వాడుకున్నాము. బికాజ్ పబ్లిక్ అనేది రిటర్న్ రావాలంటే కొత్తది ఏమో ఉండాలి. అందుకే మనం కొత్త అనిమల్స్ కలెక్షన్ తేవడము, కొత్త ప్రోగ్రామ్స్ మనం చేయాలనేది అనుకుంటున్నాము. దీంట్లో మనం డిజిటల్లో ఫస్ట్ చూస్తే టోటల్ 100% ఆన్లైన్ బుకింగ్ అనేది మనం చేసుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ బుకింగ్ అనేది కంప్లీట్గా తీసేసాం. 3 years నుంచి అది అమలు వస్తుంది. అండ్ దీని అదనంగా మీ సేవలోనూ మనము మన టికెట్స్ని బుక్ చేయొచ్చు వాళ్ళ యాప్లో. అండ్ మెటల్ డిటెక్టర్స్ కానీ ఇట్లా అన్ని టెక్నాలజీస్, అంటే ఫ్లాప్ బ్యారియర్స్, సో దట్ అంటే అక్కడ మీరు టికెట్ని బార్ కోడ్ చూపిస్తే అది గేట్ ఓపెన్ చేసి వెళ్ళడము, ఇట్లా రకరకాల మనము టెక్నాలజీస్ తీసుకు. మేజర్ ఎన్క్లోజర్స్ లో కెమెరాస్ కూడా పెట్టి మీరు మానిటర్ చేయాలి. CCTV మానిటరింగ్ ఆల్మోస్ట్ లైక్ 300 కెమెరాస్ మన జూలో ఉంటాయి. ఎన్క్లోజర్స్ మానిటర్ చేస్తాము, మనము బయట విజిటర్ మానిటర్ చేస్తాము. ఇట్లా ఫుల్ గ్రిడ్ మనకి ఒక కంట్రోల్ సెంటర్ ను ఉంది. దిస్ ఇస్ రిగార్డింగ్ సెక్యూరిటీ ఆల్సో. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో జంతు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే అంశం మీద డాక్టర్ సునీల్ ఎస్ హైర్మాత్ గారు, IFS, ఆయన డైరెక్టరు, అట్లాగే టైగర్ రిజర్వ్ అమ్రాబాద్ దానికి కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈయన ప్రజల్లోని చైతన్యం ఉన్నప్పుడు ప్రకృతితో మమేకం ఉన్న జంతువుల సంరక్షణ అనేది వాటిని చాలా ఈజీ అవుతుంది. అందుకని ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలనే అంశాన్ని చక్కగా చాలా విషయాల్ని జూకి సంబంధించి వాటి మెయింటెనెన్స్ సంబంధించి వివరించారు. డాక్టర్ సునీల్ గారు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, డైరెక్టర్ ఆఫ్ జూ పార్క్స్ డాక్టర్ సునీల్ ఎస్ హైర్మత్ IFS గారితో సంభాషణ విన్నారు. మోడరేటర్ శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, IAS, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.